హాయ్ వర్స్ వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. ఈ రోజు మనం చూసాం కదా ఉమ్మడి కుటుంబం సెట్లో ఉన్నాము. సో మేము మార్నింగ్ నుంచి ఒక్క ఇంటర్వ్యూకి వచ్చి ట్రై చేస్తున్నాము. వాళ్ళు కంటిన్యూగా షార్ట్లో ఉన్నా సరే పాపం హోపిక లేకపోయినా సో పాపం ఇప్పుడు ఒక్క 5 minutes అనగానే వచ్చేసారు. ఎవరో కాదు మన అందరికీ తెలుసు, ఊహలు గుసగుసలాడే రూపా గారు మనతో పాటు ఉన్నారు. సో చాలా మంది కింద క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఈ రోజు మీ తరపున అవన్నీ నేను అడుగుతాను. హాయ్ రూపా గారు. హాయ్. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ మా వాళ్ళు అడిగింది. అందరికి నమస్కారం. ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. సో ఇంకొక విషయం ఏంటి అంటే, కింద కామెంట్స్ లో మీరు చూసారో లేదో మేము చూసాము, ఎందుకు మంచి హీరోయిన్ చేయకోకుండా ఒక పెద్ద క్యారెక్టర్ అనేది మీరు ఎందుకు సడన్ గా ఇప్పుడే ఎందుకు డెసిషన్ తీసుకుని ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రీసెంట్ డేస్ లో ఊహలు గుసగుసలాడే మేము చూసాం. సో అందరికి అలవాటు అయిపోయారు మీరు. ఇప్పుడు సడన్ గా మీరు ఇలా అయ్యేపాటికి కింద చాలా మంది కామెంట్స్, ఎందుకు రూపా గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎందుకు రూపా గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ సో ఇందులో ఇందాక మీ కో యాక్టర్స్ తో కూడా మాట్లాడనమాట, కరణ్ గారితో వాళ్ళతో మాట్లాడితే, యశ్వంత్ గారితో వీళ్ళందరితో మాట్లాడితే అమ్మ అని పిలవాలని నాకు ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము కూడా అని చెప్పి మీ కో యాక్టర్స్ కూడా చెప్పారు. సో దీనికి రీజన్ మీరే చెప్పాలి. యాక్చువల్లీ నేను ఒక మెచ్యూర్ రోల్ చేస్తే ఇలాంటి రోల్ చేయాలనే నాకు ఉండింది ఫస్ట్ నుండి. సో ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు నన్ను అడిగినప్పుడు నేను చెయ్యనని చెప్పాను. నేను ఇప్పుడే ప్రిపేర్ అవ్వలేదు ఈ రోల్ చేయడానికి, నాకు వద్దు అని అనుకున్నాను. నేను హీరోయిన్స్ ఆఫర్స్ అని వచ్చింది, తర్వాత థింక్ చేశాను. నేను అనుకుంది ఇలాంటి రోల్ చేయాలని అనుకున్నాను కదా, బాగుంది. యాక్చువల్లీ దీంట్లో హీరోయిన్ కింద ఇది తక్కువ క్యారెక్టర్ కాదు, ఇది హీరోయిన్ కన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది. చాలా పవర్ఫుల్ రోల్ అన్నమాట. నేను చేయాలనుకున్నప్పుడు నాకు ఇలాంటి రోల్ చేస్తుందో లేదో నాకు తెలియదు, అయినా నాకు హీరోయిన్ రోల్ చేసి కొంచెం బోర్ అయింది. కొంచెం ఏమైనా వెరైటీగా చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏ సీన్ లోను ఏ షాట్ లో అయినా సరే నేను ఎక్కడ అంత ఏజ్ రోల్ అంటే ఏజ్డ్ గా నేనేం కనిపించట్లేదు కదా. అవును, యాక్చువల్గా అలా కనిపించట్లేదు. మీరు ఆ రోల్ తీసుకున్నారనే మా క్వశ్చన్. అసలు యాక్చువల్ గా మీరు ఇంత మేకప్ వేసినా కూడా మీరు మామూలుగానే కనిపిస్తున్నారు. నేను మేకప్ ఎక్కువ వేసుకోను, పెద్ద జ్యువెలరీ ఇది ఉంది తప్ప నార్మల్ గా మేకప్ ఎక్కువ యూజ్ చేయను. నాకు ఈ రోల్ నచ్చింది కాబట్టి చేస్తున్నాను అంతే. అంతే. సో అందరూ సునంద గారు అంటే మెయిన్ పవర్ఫుల్ రోల్ మీ దీంట్లో, అంటే ఫ్యామిలీ అంతని లీడ్ చేసే రోల్ అనేది మీ రోల్. అండ్ సో బయట అందరూ అంటే మామూలుగా అయితే జనరల్ గా బాయ్స్ చూసుకుంటూ ఉంటారు ఒక ఇంటి ఇది అనేది. సో వాళ్ళందరూ వాళ్ళ డెసిషన్ ప్రకారం చేసి అలా అయినప్పుడు ఈ ఇంట్లో అందరు లాస్ లో ఉన్నప్పుడు మీరు మీ అత్తగారితో మామగారితో బయటకు వచ్చి ఒక ఎంపైర్ ని బిల్డ్ చేసి ఒక ఉమెన్ పవర్ అనేది దీనిలో బాగా చూపించారు. యాక్చువల్లీ పర్సనల్లీ ఐ కనెక్టెడ్ అనమాట. సో అమ్మాయి నిజంగానే ఏదైనా చేయగలదు అనే దానికి పర్సనల్ గా ఒక ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఎలా ఉంచుకోవాలి అనేది ఇప్పుడు ఈ డేస్ లో చాలా చూస్తే ఒక 2 members or 3 members, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక చిల్డ్రన్ లేదా ఒక 2 children ఉంటున్నారు. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏ తప్ప ఉమ్మడి కుటుంబం అనేది ఎక్కడ కనిపించట్లేదు బేసిక్ గా చెప్పాలంటే. ఇప్పుడు వచ్చిన దీనికి కరెక్ట్ టైంకి ఇలాంటి సీరియల్ వచ్చింది అంటే మీరేమంటారు? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే అన్ని చిన్న ఫ్యామిలీస్. సో మీరు ఈ సీరియల్ చేస్తున్నప్పుడు మీకు ఎవరైనా వచ్చి పర్సనల్ కనెక్ట్ అవ్వడం కానీ, ఉమ్మడి కుటుంబం అంటే నిజంగానే రియల్ లైఫ్ లో ఇంతలా ఇంట్లో గొడవలు ఇలా ఇంత కన్నింగ్ క్యారెక్టర్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను చూసిన దాంట్లో నేను యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ అనేది నేను చూడలేదు. ఓకేనా, నేను ఫస్ట్ నుండి నేను అమ్మ అక్క ఇలా ఉన్నాము. ఇప్పుడు మేము ఇప్పుడు ఏం జాయింట్ ఫ్యామిలీలో లేము, సపరేట్ గా ఉన్నాము. జాయింట్ ఫ్యామిలీ గురించి నాకు అంత ఐడియా లేదు అంతే. సో కానీ ఉమ్మడి కుటుంబం సీరియల్లో చేసేది అంతే నాకు తెలుసు జాయింట్ ఫ్యామిలీ, కానీ ఇంతలా గొడవలు అవన్నీ ఉంటాయని నాకు ఐడియా లేదు. అంటే గొడవలు అనేది అది కామన్, బట్ అది సీరియల్ హైలైట్స్ కోసం పెడుతుంటారు తప్ప అంటే అన్ని రకాల జాయింట్ ఫ్యామిలీలో ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది అని అనుకుంటా. సో ఇప్పుడు నేను షూటింగ్ రావాలి, పాపని చూసుకోవడానికి ఎవరు ఉండరు, అంటే తనిగా ఉంటాము కదా. అదే జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఒకరు కాక ఒకరు హెల్పింగ్ వస్తారని నేను అనుకుంటాను. జాయింట్ ఫ్యామిలీ ఉండడం బెటర్ అంతే. సో చూస్తుంటాం మీ పాప కూడా అప్పుడప్పుడు మీతో పాటు సెట్స్ కి రావడము, సో క్యూట్ మూమెంట్స్. సో మీరు మిస్ అవుతూ ఉంటారా? అంటే తనకి ఏదైనా కుక్ చేయాలంటే మీకు ఎట్లా ఉంటుంది షూటింగ్ షెడ్యూల్స్? అంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఎట్లా ఉంటుంది మేనేజ్ చేయడానికి? సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఉంటుంది. నాకు షూట్ ఉన్నప్పుడు మా అమ్మ వస్తారు.
సో పాపది ఏం ప్రాబ్లం అవ్వదు, అమ్మ చూసుకుంటారు. కానీ అవును, ఒక 10 days వచ్చి షూటింగ్ వస్తాను, అప్పుడు మిస్ అవుతాను, ఆమెతో ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆమెను చెప్తూ ఉంటుంది, అమ్మ నేను షూటింగ్ వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు అని. కానీ ఏం చేయడానికి అవ్వదు, కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది నాకు మాత్రం అని కాదు, అందరికి ఇది, అందరు మదర్స్ కి ఇది ఉండేదే. సో ఇక్కడ ఎక్కడ వర్క్ చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు? లేదు లేదు, నాకు ఆ టెన్షన్ అస్సలు ఉండదు, ఎందుకంటే మా అమ్మనే చూసుకుంటున్నారు కాబట్టి మా ధైర్యం ఉంటుంది. ఇంకా మనకన్నా బాగా చూసుకుంటారు. అవునవును, వాళ్ళు ఇంకెక్కువ ప్యాంపరింగ్ చేస్తారు. పాపని ఫస్ట్ నుంచి నాకన్నా అమ్మనే ఎక్కువ చూసుకుంది అని అనుకుంటా. సో ఇంకా మీకు షూటింగ్స్ రావాలన్నా కూడా ఇంకా మదర్ సపోర్ట్ ఉంటారు కాబట్టి, అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి నేను షూటింగ్ చేస్తున్నాను, లేకపోతే అస్సలు చేయడానికి అయ్యేది కాదు. సో వెరీ స్ట్రాంగ్. అంటే ఎవరైనా సరే ఒక 2 రెస్పాన్సిబిలిటీస్ ఎంత చెప్పినా, ఎంత ఎవరు చూసుకుంటున్నా, ఏది చేస్తున్నా సరే మన ఫ్యామిలీలో మన రోల్ మనం చేయాలి కాబట్టి అటు ఇటు 2 మేనేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఒక పక్కన షూటింగ్స్ అని, ఒక పక్కన మెయింటెనెన్స్ అని. సో ఇంకొకటి అసలుకి మీ కాస్ట్యూమ్స్ గురించి చెప్పండి మాకు. కాస్ట్యూమ్స్ ఎన్ని ఉన్నాయి మీకు? ఎన్ని కాస్ట్యూమ్స్ ఉన్నాయి? ఎన్ని రూమ్స్ ఫిల్ అయినాయి ఇప్పటికి? ఒక కబోర్డ్ లో ఒక ఇది వస్తుంది కదా, అది ఫుల్ అయింది. సో అంటే ఇప్పుడు మీరు సీరియల్ కానీ అన్ని కొత్త శారీసే కొన్నాను నేను, అన్ని పట్టు శారీస్, కొత్త శారీస్, అన్ని జ్యువెలరీ కొత్తదే కొన్నాను. అసలుకి ఎంత బడ్జెట్ పెడతారు మీకు వచ్చే దాంట్లో? ఎంత బడ్జెట్ దీనికి సపరేట్ చేస్తుంటారు అంటే మీకు వచ్చే రెమ్యూనరేషన్ లో? బాగా అయింది. అంటే జనరల్ గా మాకు ఆర్టిస్టులు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మాకు వచ్చే అమౌంట్ లో 50% వీటికే వెళ్ళిపోతుంది, మా మెయింటెనెన్స్ వీటిలోనే ఉంటుంది, మ్యాక్స్ ఆఫ్ ఇవే అది ఇంకా మ్యారిడేటరీ మాకు తప్పదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరిదేమో నాకు తెలియదు, కానీ దీంట్లో అయితే నేను పట్టు శారీస్ అది దాంట్లో పెద్ద పెద్ద బార్డర్సే ఉండాలి ఇలా చూసుకొని నేను తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ ఒక్కొక్క శారీసే 2000-3000 పడతాయి. ఒక్కొక్కసారి నార్మల్ గా కట్టుకునే శారీస్ అన్ని 2000 కంపల్సరీ ఉంటుంది. సో నాకు బాగానే అయింది. సో ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది ఉమ్మడి కుటుంబం? 140 ఏమో 140. సో అంటే మ్యాక్స్ మీ దగ్గర ఒక 100 పట్టు శారీస్ ఉండే? లేదు, ఇంకా ఎక్కువనే అయింది అని అనుకుంటా. ఇప్పుడు దాకా నేను ఒక్కసారి రిపీట్ చేయలేదు, ఇప్పుడు దాకా ఒక్క శారీ కూడా మళ్ళీ రిపీట్ చేయలేదు. ఎంత ఖర్చు అయింది, ఎంత ఇదైంది అనే కన్నా స్క్రీన్ లో నేను ఎలా కనిపిస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా. సో నెక్స్ట్ టైం ఎవరైనా పట్టు శారీస్ కావాలంటే డైరెక్ట్ గా మేడం దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం నాకు పట్టు శారీ కావాలంటే మీకే కాల్ చేస్తాను. సో ఎందుకంటే 140 ఎపిసోడ్స్ అంటే ఒక ఎపిసోడ్ కి ఒక శారీ వేసుకున్నా ఒక 140 పట్టు చీరలే ఒక 140 ఉంటాయి నాకు తెలిసినంత. సూపర్. లైక్ మీ స్క్రీన్ లో కాబట్టి అంత బాగా కనిపిస్తున్నారు. సో నేను ఈ క్యారెక్టర్ కోసం చాలా ఏమంటారు కేర్ తీసుకొని నేను చేస్తున్నాను. జ్యువెలరీ అయినా సరే, ఒక్కొక్క వర్క్ బ్లౌజెస్ అయినా సరే అన్ని నేను చాలా వర్క్ బ్లౌజ్ చేయించాను. నేను చాలా ఇది ఇలా చేయాలి అని నేను చాలా వర్కౌట్ చేశాను. పర్సనల్ కేర్ తీసుకుని అదే తెలుస్తుంది. ఇది కూడా వర్క్ బ్లౌజే. శారీస్ ఒక్క పక్కన పెడితే ఈ బ్లౌజెస్ కి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. శారీ తక్కువ, బ్లౌజెస్ కే ఎక్కువ అవుతుంది. వాటికి స్టిచ్చింగ్ కే ఎక్కువ, మగ్గం వర్క్ అని ఇవన్నీ చాలా వర్క్స్ ఉంటాయి, అవే ఎక్కువ అవుతాయి. సో నాకు తెలిసినంత వరకు ఆఫ్ ఆఫ్ దిస్ పేమెంట్స్ మీకు వీటికే సరిపోతాయేమో. నేను ఇప్పటిదాకా ఏ ప్రాజెక్టులు అయినా సరే నేను ఆ క్యారెక్టర్కి ఏమేమి కావాలో నేను అది ప్రాపర్గా చేస్తాను నేను. సో ఇంతకు ముందు ఊహలు గుసగుసలాడే దానికి మంచి మీకు ఫ్యాన్ బేస్ చాలా బాగా వచ్చింది చెప్పాలి అంటే, ఊహలు గుసగుసలాడే. సో అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ సో దీనిలోకి వచ్చేస్తే పాటికి ఇంటి పెద్ద అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. మీకు జనరల్ గా ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? అంటే ఈ క్యారెక్టర్ ఆబ్వియస్లీ మీకు నచ్చే చేస్తారని చెప్పారు, బట్ ఇలా కాకుండా ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని మీరు అనుకుంటారు? అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ చేశానని నేను అనుకుంటా. ఓ నైస్. నేను కన్నడలోనూ చేశాను కాబట్టి అక్కడను చేశాను. నేను ఇక్కడ ఏడుపు క్యారెక్టర్ చేశాను, స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను, బబ్లీ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ రోల్ చేశాను, దయ్యం రోల్ చేశాను. దయ్యం రోల్ లోనే కొంచెం సైకోలా చేశాను. కన్నడలో నేను చాలా చేశాను. ఓకే, సూపర్. కన్నడలో ఇప్పుడు కంటిన్యూ అయినా సీరియల్స్ చేస్తున్నారు? లేదు, కన్నడలో చేయట్లేదు, కానీ మన సీరియలే కన్నడలో వాయిస్ డబ్ అవుతుంది అంతే. ఓకే, సేమ్ డబ్బింగ్ చేస్తున్నారు. మీకు
ఈజీ అయిపోతుందేమో మేబీ. సో చూస్తే కనుక కన్నడలో ఇది రెండు, ఈ సీరియల్ కాకుండా ఇంకా కన్నడ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? లేదు లేదు చేయట్లేదు. కన్నడ ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి అయితే ఒక సీరియల్ చేస్తున్నారు, ఇది ఒక్క సీరియల్. 2 లాంగ్వేజెస్. అది కన్నడలో వాయిస్ డబ్ చేస్తున్నారు, మాకు సంబంధం లేదు. అది ఓకే ఓకే, ఓన్లీ ఛానల్ వాళ్ళు చేసుకుంటున్నారు, జీ కన్నడ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అంతే తప్ప వాయిస్ డబ్ తప్ప నాకేం సంబంధం లేదు. ఓకే. సో జీలో రెండు ఉండడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ది వాళ్ళకి బెనిఫిట్ ఏమో మేబీ. ఏమో తెలియదు. సో ఇంకా తెలుగులో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మ్యాక్స్ అందరూ టూ ప్రాజెక్ట్స్ నేను చేస్తారు. ఎప్పుడు ఒకటే చేస్తాను. పాపను ఉంది కాబట్టి నేను ఆమెను చూసుకోవాలి, సో ఒకే ప్రాజెక్ట్ చేస్తా. ఓకే. సో మీకు ఎక్కడ బాగా నచ్చింది వర్క్ ఎక్స్పీరియన్స్? కన్నడ బాగా నచ్చిందా, తెలుగు బాగా నచ్చింది? రెండు బాగానే నచ్చింది. అలాగా, అదే అంటే మీ హోమ్ టౌన్ కాబట్టి అలా కాదు, వర్క్ చేసేది అది ఎక్కడైనా సరే వర్క్ వర్క్ అంతే. సో ఇక్కడ మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? బిర్యానీ. బిర్యానీ. సో వాళ్ళు కన్నడ వాళ్ళందరూ నాకు చెప్పింది ఒకే ఒక ఆన్సర్ బిర్యానీ. బ్రహ్మముడి దగ్గర నుంచి నేను ఒక 4-5 సీరియల్స్ చేశాను, దానిలో ప్రతి ఒక్కరు మీ ఫేవరెట్ ఫుడ్ ఇక్కడ ఏంటి అంటే బిర్యానీ బిర్యానీ బిర్యానీ. అలాగే మన కర్ణాటకలో బిర్యానీ బాగుండదని కాదు, అక్కడ బానే ఉంటుంది. వేరే స్టైల్, ఇక్కడ వేరే స్టైల్. సో మీరు ఏది బాగా కుక్ చేస్తారు? నేను అన్ని బాగా కుక్ చేస్తాను. బాగా కుక్ చేస్తారా? అంటే వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ అంటే బిర్యానీ ఏది? అన్ని బాగా చేస్తాను. అన్ని బాగా చేస్తారు. ఓ సూపర్. ఇంటి దగ్గర మీరు రెగ్యులర్ కుక్ చేస్తూ ఉంటారు, టైం దొరుకుతుంది? టైం దొరికినప్పుడంతా నేనే పాపకి వండి పెట్టేది. ఓకే ఓకే. అంటే ఆ టైంలోనే కాబట్టి మీరు హ్యాపీగా కూర్చొని బయటకు వెళ్ళే ప్లేసెస్. హైదరాబాద్ లో మీకు నచ్చిన ప్లేసెస్ అంటే ఏం చెప్తారు? నేను ఎక్కడ బయట వెళ్ళను. ఓ, ఇప్పుడు లేకపోతే ఇంట్లోనే ఉంటాను అంతే. సో మీకు ఇక్కడ ఎన్ని డేస్ ఉంటుంది, మంత్ లో ఎన్ని డేస్ షెడ్యూల్కి వస్తుంటారు మ్యాక్స్? ఇక్కడ మంత్లీ 10 days ఉంటుంది వర్క్. మంత్లీ 10 days, ఇంకా 20 days ఇంకా మీరు అక్కడే ఉంటారు. సో ఇంకేం సీరియల్ ఒప్పుకోవట్లేదు కాబట్టి, అంటే మేబీ పాప పెద్దదైతే ఒప్పుకుంటారు ఇంకొంచెం, అంటే తను అప్పుడు చూడాలి. సో ఎందుకని ఇవాళ ఏంటో చాలా నీరసంగా, చాలా పాపం డల్ గా బాగాలేదు అని చెప్పి నాకు తెలిసింది. ఎందుకంత? కొంచెం హెల్త్ బాగాలేదు. ఓకే, దానివల్ల నీరసంగా ఉన్నారు కదా. సో తెలుస్తుంది పాపం, చాలా డల్ గా అనిపిస్తున్నారు. కాల్ కూడా చాలా స్పెల్లింగ్ వచ్చింది, ఐ థింక్ నేను చూసాను. కాల్ కూడా వాచింది, ఎందుకనో మేబీ ఏదైనా తగిలిందా ఏమైందనేది నాకు తెలియదు. ఇలా హెల్త్ బాగాలేదు దానివల్ల. ఓకే సూపర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఉమ్మడి కుటుంబం ప్రాజెక్ట్. మీరు ఇలానే బాగా కలిసి ఉండాలి. అందరు ఎవరు చూసినా సరే అందరు కలిసిపోయి ఉంటున్నారు. ఇక్కడ ఉమ్మడి కుటుంబం అనే ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. ఎవరు విడివిడిగా ఉండట్లేదు, అందరు కలిసిపోయి ఉంటున్నారు. బాగా మంచిగా చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. సో అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అందరు మాకైతే మంచి వామ్ వెల్కమ్ వచ్చింది మీ టీం నుంచి, మీ నుంచి. సో థ్యాంక్ యూ. ఇలాంటి ప్రాజెక్ట్స్ మళ్ళీ చేయాలి. అండ్ సో ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. అండ్ సినిమాలు ఎందుకని సినిమాలు ట్రై చేయట్లేదు, వద్దనుకుంటున్నారా? అలా ఏం లేదు, మంచి ఆఫర్స్ వస్తే నేను చేస్తా, ప్రాబ్లం లేదు. ఓకే, సినిమాలో కూడా ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు. ఓకే, దెన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది మన చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తారండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.